పిల్లలు ఏడుస్తున్నారు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డెలివరీ ముందు వరకు కూడా చిన్నపిల్ల ఆకతాయంగా చేస్తుంది. మేము టెన్షన్ పడుతున్నాం, రేపు డెలివరీ అయిన తర్వాత ఎట్లుంటుందని మేము కొంచెం టెన్షన్ పడుతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ మాత్రం ఒకే ఒక పాప ఉందని అనుకుంటున్నారు, అంతేనా? ఇంకొక పాప ఇక్కడ ఉంది, ఇంకొక పాప అక్కడ ఉయ్యాలు ఊగుతుంది అనమాట. ఆ పాపకు మాత్రం బాగా అలవాటు అయిపోయింది, అంటే ఎత్తుకోవడం అలవాటు చేసినాడు అన్నట్టు, అంతే. నువ్వు ఎత్తుకోకపోతే ఇంకా నేను ఎత్తుకోండి అలవాటు అయిందంటే ఏం చేసేది నేను? ఇగో నా దగ్గర నన్ను ఉండాలి, లతమ్మ దగ్గర నన్ను ఉండాలి, మా ఇద్దరి దగ్గర ఉండదు అనమాట. చిన్నన్న దగ్గర మాత్రమే ఉంటుంది. వాళ్ళకి అంత బాండింగ్ ఏర్పడిపోయింది కాబట్టి మళ్ళీ చిన్నన్న ఊపేటప్పుడు మాత్రం ఒకసారి లేచి అట్లా చూస్తుంది. చిన్నన్న కాకుండా మేము మాత్రం అట్లా ఊయలు ఊపినట్టు తెలిసిందంటే కేకలు పెడుతుంది అనమాట. ఎత్తుకున్నప్పుడు కూడా ఆ పాప నవ్వుతుంది, నవ్వుతూ ఉంటుంది. మా అమ్మ అన్ని మాటలన్నీ వింటూ ఉంటుంది, అన్నీ నవ్వుతూ ఉంటుంది. చిన్నన్న తప్ప వేరే వాళ్ళు ఎవరు ఎత్తుకున్నా కూడా కేకలు పెట్టి అరుస్తూ ఉంటుంది అనమాట. ఆ పాప మాత్రం చిన్నన్న కుర్చీ అన్నమాట. ఈ పాప మాత్రం లతమ్మ కుర్చీ అన్నమాట. ఎందుకంటే లతమ్మ చెప్పినట్టే వింటారు. లతమ్మతోటి బాగా బాండింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే నాతోటి బాండింగ్ ఎక్కువ ఉండదు అంటే అది ఉంటుంది, ఏమంటారు, పిల్లలు చేసినప్పుడు లేయవు, నిద్ర లేయవు. ఇక చూడండి, నేను ప్రతిదానికి పరిగెట్టడము చూడడము. రాత్రి 1 గంట దాకా నేను మేలుకుంటున్నాను. 1 గంట తర్వాత నుంచి చిన్న మేలుకుంటున్నాడు అనమాట. ఎందుకంటే ఎవరో ఒకరు పిల్లల దగ్గర మేలుకోవాలి కాబట్టి. ఆ 1 గంట తర్వాత కూడా నన్నే లేపుతారు, ఎందుకంటే ఆ పాల డబ్బాలు అవన్నీ కడగాలన్నమాట. 2 అవర్స్కి ఒకసారి కడగాలి, అది కూడా వేడి నీళ్ళతో. అంత చీకట్లో ఆ నిద్ర మబ్బులో కూడా నన్ను లేపుతారు. అప్పుడు కూడా వేడి నీళ్ళు పెట్టుకొని నేను కడుగుతూ ఉంటాను అనమాట. ఇక్కడ బయట ఎంత ఇబ్బంది మీరే ఒకసారి ఆలోచించండి. అర్ధరాత్రి 2 గంటలకు 3 గంటలకు పిల్లలు డాడీ అనమంటే ఎందుకంటారు? అన్నీ చేస్తారు అంటారు అనమాట. ఇది షేవింగ్, ఇది కటింగ్ కూడా నేను ఇంత హెవీగా ఎప్పుడు ఉంచుకోలేదు. కాకపోతే పిల్లలకు ఇట్లా బారసాలు అయిపోయే వరకు మాత్రం ఇట్లా ఉంచుకోవాలన్నారు కాబట్టి ఇట్లా ఉంచినాను అనమాట. పురుడు అయ్యేదాకా. బారసాలు అంటే 3 months అట్లా చేస్తాం కదా, అది పురుడయ్యే వరకు ఇది తీయొద్దు అన్నారు కాబట్టి తీయట్లేదు. నాకు అది చీదరకు ఉంది, ఎందుకంటే ఇంత హెవీగా గడ్డాలతోటి కటింగ్లతో నేను ఎప్పుడు లేను. అది కూడా వాళ్ళ కోసం ఉంటే ఒక హ్యాపీనెస్. ఈ పాపకి మీరు అందరు చెప్పినట్టే తీసుకొని వచ్చినాము. మాకు కూడా తెలియదు అనమాట, ఎందుకంటే మనకు ఎవరైనా పెద్దోళ్ళు ఎవరైనా చెప్తే తెలుస్తుంది కదా. అప్పుడు వీడియోలో చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇద్దరు సైడ్కి పెట్టినారు, తల సైడ్కి పెట్టి మేమేమనుకున్నామంటే నార్మల్గా మనం కూడా ఇట్లా పెట్టుకొని పడుకుంటాం కదా, ఒక సైడ్కి రైట్కి లెఫ్ట్కి పడుకుంటాం కదా అని అనుకున్నాం అనమాట. మాకు చాలామంది చెప్పినారు ఇట్లా సైడ్కి పెట్టుకుంటే మెడ కొంచెం ఇట్లా వాల్నెట్ అయిపోతుంది, క్రాస్ మెడ వస్తుంది, అట్లా ఇట్లా చెప్పినారనమాట. అప్పుడు మేము ఆన్లైన్లో బుక్ చేస్తామనుకుంటే మళ్ళీ మా అదృష్టం కొద్దీ షాప్లోనే దొరికిందనమాట. మా పాప చూడండి వాక్మెన్ పెట్టుకొని విన్నట్టే స్టైలిష్గా. అబ్బా, మా పాప రాజాతనం అంటే రాజాతనం. కాలు మీద కాలేసుకొని అది అట్లా అనమాట. చిన్న పాప ఇక్కడ ఉంది, చిన్న పాప. పెద్ద పాప ఏమో అక్కడ పెద్దనాన్న కుర్చీ కాబట్టి మనకు సంబంధం లేదు. ఇక పెద్దనాన్ననే మొత్తం, మన దగ్గర ఉండదు, మనతో మాట్లాడరు. వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళే తిరుగుతూ ఉంటారు బయట, అట్టా ఇట్ట తిప్పుతూ ఉంటారు కాబట్టి ఇక పెదనాన్న కూర్చో అనమాట. అది కాకపోతే వీళ్ళు నైట్ టైం పుట్టినారు కాబట్టి నైట్ అంతా మెలుకుంటున్నారు. మేము రాత్రి 12 గంటలకు మొదలు పెడతారు, తెల్లవారి 6 దాకా. ఎందుకంటే అప్పుడు జాగారం చేపిస్తారు, సూర్యోదయం అవుతుంది కాబట్టి మనము అప్పుడు పడుకోలేము కదా. అప్పుడు జనాలు అందరు లేస్తారు కాబట్టి అప్పుడు పడుకోలేము కాబట్టి వాళ్ళు డేలో అంతా పడుకుంటున్నారు. మేము చాలా మందిని కూడా అడిగినాం, ఏమనంటే మా పిల్లలు ఏందో డే మొత్తం పడుకుంటున్నారు, పొద్దున కూడా లేపి పాలు తాగిస్తున్నాం. నైట్ టైంలో మాత్రం 12-12:30 ఇక ఒక్కొక్క రోజు వాళ్ళకు కొంచెం అప్సెట్గా ఉన్న రోజు 1కు వదిలేస్తున్నారు మమ్మల్ని. అప్పటి నుంచి మొదలు పెడతారు క్యావ్. ఒకరి తర్వాత ఒకరు అనమాట, ఇన్స్టాల్మెంట్లో. ఒకరికి పాలిచ్చి మొత్తం బుజ్జగిచ్చి. మేము చెప్తేనే వాడికి తెలిసింది ఇదంతా. వాడు నిద్రపోతుంటాడు, నేను ఇదో పిల్లని ఏడేసుకొని నేను ఈడే వండుకుంటా, లతమ్మ ఇంకొక పిల్లని ఆడేసుకొని ఆడ పడుకుంటారు. ఇక ఇప్పుడు కరెక్ట్ చెప్పినాడు చూడండి. ఒక చిన్న పాప దగ్గరేమో లతమ్మ పడుకుంటారు, పెద్ద పాప కాడ నేను పడుకుంటా. నేను ఏడ పడుకుంటాను అడగండి. నేను ఇక నమస్కారం ఇంత సందులో ఎడబడుకుంటాను చెప్పండి, అబద్ధం చెప్పకూడదు. నేను ఇగో ఇక్కడ
ఈ గుమ్మం దగ్గర ఇట్లా వేసుకొని వీడి దాకా గుమ్మం దగ్గర కాళ్ళు పెట్టుకొని పిల్లలు లేచి ఏడ్చున్నారు లేరా అంటే లేవే. కాదు మీరే నిజం చెప్పండి, అది కరెక్ట్ చెప్పాలి, నిజం చెప్పాలా కరెక్ట్ చెప్పాలా. అసలు ఓపికే ఉండదు. 1 వరకు నేను మేలుకుంటాను, 1 తర్వాత కూడా మళ్ళీ నన్ను లేపుతారు, రే పాల డబ్బాలు కడుగు. నేను ఇట్లా నిద్ర మబ్బులో ఇట్లా ఉంటాను అనమాట. ఏమో అది ఒక సంతోషము, అదొక మెమరీ కదా. 3 months వరకు ఇట్లనే చేస్తారంట వీళ్ళు. నైట్ టైం పుట్టినారు కాబట్టి నైట్ టైమే మెలుకుంటారు, డే అంతా పడుకుంటారని చెప్తున్నారు మా సదరు వాళ్ళందరూ. మేము షాక్ అయిపోతున్నాం అనమాట. అంటే మా నైట్ అంతా మాకు నిద్ర ఉండకుండా చేస్తున్నారు. అది కూడా ఒక హ్యాపీనెస్, ఒక మెమొరీ అనమాట. ఇంకొకటి ఏంటంటే మాతో పాటు ఎక్కువగా లత మేలుకునేది ఎక్కువ. ఎందుకంటే నేను 1 నుంచి నేను పడుకుంటున్నా, కాకపోతే లత మాత్రం డే అంతా మెలుకునే ఉంటుంది. వాళ్ళకు అంటే ఏం చెప్తున్నారంటే అందరూ వాళ్ళకు పాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు పడుకున్నప్పుడు నువ్వు పడుకోవాలని చెప్తున్నారు. అంటే ఇద్దరు ఒకేసారి తాగరు కాబట్టి పాలు ఒకరు తాగుతున్నారు. పెద్ద పాప తాగిన తర్వాత పడుకోబెట్టి అంతా చేసి చిన్న పాప ఏడుస్తారు, చిన్న పాప తాగిచ్చి మళ్ళీ అంతా రెడీ చేసి పడుకోబెట్టి పెద్ద పాప ఇట్లా ఇన్స్టాల్మెంట్లో 1 by 1 అయ్యే వరకు మాకేమవుతుందంటే మేమన్నా 1 by 1 ఇన్స్టాల్మెంట్లో రెస్ట్ తీసుకుంటున్నాం, కానీ లతమ్మకి అయితే అసలు రెస్ట్ లేదు. వామిటింగ్స్ ఇంకా మెంటల్ టెన్షన్స్ అయితే చాలా పెట్టుకుంది. వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదని. నేనైతే ఒకటే చెప్తున్నా, వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు ఎందుకు పిచ్చి మొక్కమా ఇంతమంది చెప్తున్నారు, నీకు వీళ్ళిద్దరు వచ్చినారు బంగారం అంతే కదా. అది అదనమాట. మాకు మాత్రం హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే మాత్రం మా పిల్లలు చుక్కలు చూపిస్తున్నారు. మీకు చెప్పుకోవడానికి ఈ వీడియో చేస్తాను ఎందుకంటే లైఫ్లో ఇవన్నీ మెమొరబుల్ కాబట్టి. ఇట్లాంటివన్నీ కొన్ని ఏంటంటే కొన్ని డైమండ్స్ మనము సేవ్ చేసుకుంటే మన లైఫ్కి ఎట్లా మెమొరీగా ఉంటాయో అట్లా ఈ 2 diamonds మాకు నైట్ అంతా నిద్ర లేకుండా చేస్తానే. ఇట్లా ఒక 3 months వరకు ఉంటుందంట. ఎన్ని రోజులైనా ఉండనివ్వండి హ్యాపీ. ఎందుకంటే హాస్పిటల్ కాదు ఎన్ని రోజులు మెలకు ఏమంటారు నిద్ర లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే హాస్పిటల్లో ఉండి ఆ టెన్షన్ పడే కంటే ఇంట్లో మన కళ్ళ ముందట ఉండి ఒకరు పడుకొని ఒకరు మెలుకుంటే హ్యాపీ ఉంటుంది కదా. పాపం ఇప్పుడు ఇద్దరికి పాలు ఇచ్చి పడుకోబెట్టి ఒకరిని ఒకరి హ్యాండ్ ఓవర్ చేస్తే ఈ చిన్న పాప మాత్రం వాళ్ళ అమ్మ వస్తే మాత్రమే లేస్తుంది, వాళ్ళ అమ్మ వస్తేనే లేస్తుంది. ఈ పెద్ద నాయన ఉంటే ఒక్కడే చాలన్నమాట. ఇప్పుడు వాళ్ళిద్దరు పడుకోగానే స్నానానికి పోయింది లతమ్మ. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇంకా టిఫిన్ కానీ తినలేదు. ఇప్పుడు 10 అవుతుంది, 10 అయినా కూడా టిఫిన్ తినలేదు, ఒట్టి పాలు మాత్రమే తాగింది. పాలు బ్రెడ్డే కదా. ఇప్పుడు మళ్ళీ తినేలోపు ఎవరో ఒకరు లేస్తారు. అది ఫస్ట్ మేమేమో అనుకున్నాము ఆ పాప చేయగలదా చేయలేదా, చిన్న పాప కదా కొంచెము మైండ్ మెచ్యూర్ అంతా అంటే చిన్నపిల్లలలాగా ఉంది కదా అనుకున్నాం. కానీ ఒక మదర్ అయితే మాత్రం ఆటోమేటిక్గా మదర్ లక్షణాలు వచ్చేస్తాయి అంతే కదా. ఎందుకంటే వీళ్ళు చేస్తారో చేయరో అని మేము అనుకున్నాము, కాకపోతే బాగా 110% బాగా చేస్తుంది. ఎందుకంటే బాధ్యత వచ్చేస్తుంది అనమాట. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డెలివరీ ముందు వరకు కూడా చిన్నపిల్ల ఆకతాయంగా చేస్తుంది. మేము టెన్షన్ పడుతున్నాం, రేపు డెలివరీ అయిన తర్వాత ఎట్లుంటుందని మేము కొంచెం టెన్షన్ పడుతున్నాము. కాకపోతే మాత్రం మదరే కదా, అది చాలా గ్రేట్. నువ్వు ఇంట్రడక్షన్ ఇవ్వాలి, వచ్చేస్తున్నావా స్నానం చేసి రెడీయా? అదిగా లతమ్మ ఇంట్రడక్షన్. పాపం నిద్ర లేదు, సరిగ్గా తిండి లేదు. ఎందుకంటే ఇక అన్నీ ప్రాబ్లమ్సే కదా. పురుడయ్యే వరకు సరిగ్గా ఫుడ్ కూడా పెట్టకూడదు అంతే కదా. నార్మల్ ఫుడ్ తర్వాత ఇంకా కొంచెం హెవీగా ఫుడ్ పెట్టాలంట. ఈ పురుడయ్యే వరకు పాపం తను చాలా ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడ్డా కూడా ఒక మదర్ అనిపించుకుంది అన్నమాట. ఎందుకంటే మనం చాలా టెన్షన్ పడలేదు చిన్న ఈ పాప చేస్తుందా చేయదా, చిన్నపిల్ల ఆకతాయంగా ఉంది అని అనుకున్నాం. కానీ డెలివరీ అయినా వెంటనే ఆ ఫీలింగ్ అది ఎట్లా వచ్చేస్తుందో మనకు తెలియదు. ఒక అమ్మ అయిపోయింది అనమాట, వెంటనే ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. మాకు బాగా కనబడిపోయింది అనమాట. అది అంతే. పెదనాన్న కుర్చీ అదేదో చెప్తున్నాడు, ఏం చెప్తున్నారో ఏం చెప్పలే కదా. అది ఇదన్నమాట. ఇంటికి పిల్లలు వచ్చిన తర్వాత Day 1 మాత్రం మాకు చాలా హ్యాపీగా జరిగింది. హ్యాపీ అంటే హ్యాపీయే, ఎందుకంటే ఇవి కొన్ని మెమొరబుల్, ఇవి స్పీచ్లెస్గా చిన్న అదనమాట. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మా ప్రతి ఒక్క మెమొరీ మీతోటే పాలు పంచుకుంటున్నాం. మీ లైఫ్లో మాకు ఒక చోటు ఇచ్చినందుకు, ఒక చిన్న చోటు ఇచ్చినందుకైతే మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఎవరూ లేరు అని అనొద్దని అంటున్నారు, మాకు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఎవరూ లేరని అనము. కాకపోతే ఈ పాపకు మాత్రం కొంచెం లోటు ఉంది. అబ్బా ఎవరి గురించి పట్టించుకోవద్దు సరేనా.
ఏం టెన్షన్స్ ఏం పెట్టుకోకూడదు, సరేనా? అదన్నమాట. మరి ఉంటాము, బాయ్. మా ఇద్దరు బుజ్జిగాళ్ళు కూడా బాయ్ చెప్తున్నారు, కాకపోతే వాళ్ళు బజ్జి ఉన్నారు. బాయ్ చెప్పు బా. తల కనిపించట్లేదు పాపం, ఇప్పుడు రెడీ అవుతుందన్నమాట. మళ్ళీ వెంటనే డ్యూటీకి ఎక్కేయాలి. మదర్ అంటే మదరే.